రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష. ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తాం అధ్యక్ష. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష, విజిలెన్స్ రిపోర్ట్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని విజిలెన్స్ ఈజ్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకొని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే నిధులని ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇది క్రిమినల్ ఏజెన్సీ అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపెడతారు అధ్యక్ష? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అంటే సిఐడి 16 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించకపోవడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష, వంశధార కాలువకేమో చివరి వరకు నీళ్లు పోవట్లేదని. ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి, అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్టు పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు? అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా? సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? జిఎస్టీ అధ్యక్ష, ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లేరు. జిఎస్టీ చట్టంలో ఏముంది అధ్యక్ష, అబౌవ్ 3 years కన్నా వాళ్ళ పైన కానీ జిఎస్టీ వాళ్ళు కట్టనట్టు కానీ లేకపోతే జిఎస్టీని వాళ్ళు పే చేసినట్టు కానీ లేకపోతే అధ్యక్ష 4 years కానీ దాటితే మళ్ళీ దానిపైన రికవరీ చేసే అధికారం జిఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? ముందు ఆ చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటారు, జిఎస్టీ రికవరీని ఎప్పటిలోగా చేస్తారు, సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఏ డిసిప్లినరీ యాక్షన్. అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తారు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు బతుకుండేవాడెవడో, చనిపోయేవాడెవడో, ఎక్కడుంటాడో, రిటైర్ అయిపోయాడు ఎవడో. దీనివల్ల ప్రజాధనం ఏమవుతుంది అధ్యక్ష? ఎవరు కాపాడతారు? దయచేసి గౌరవ మంత్రి గారు, మేము అడిగేది గౌరవ సభ్యులు, నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు, నేను రైట్ చేసేది విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి? మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ఏంటంటే చాలా అవకతవకలు జరిగిన మాటలో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని దాయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కాదు అధ్యక్ష, ఈరోజు సభలో ఎత్తబడిన సమస్య మూలంగా మేము విజిలెన్స్ ఆదేశించగలం అధ్యక్ష. ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం చేశారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ వచ్చింది. కాకపోతే ఆ రిపోర్ట్లో డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్పారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐడి ద్వారా చేయించమని చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చిన సమాచారం మేరకు
అవకతవకలు జరిగిన మాట మాత్రం ప్రాథమికంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే ఇవన్నీ కూడా అనేక ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ రికమెండ్ చేశారు కాబట్టి ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఈలోపు దీంట్లోనే చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, ఇన్వాయిస్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తీసినట్లు ఆధారాలు కూడా లేవు అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్. తర్వాత ఆ అమౌంట్స్ కూడా యాత్ర చేసిన వారికి డైవర్ట్ అయినాయి అని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా నిర్ధారించబడింది అధ్యక్ష. నేను కాదంటలా, కానీ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే సిఐడి ఎంక్వైరీ వేసి ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు కాబట్టి దాని మీద సిఐడి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్స్ మీద చెప్పారు అధ్యక్ష. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హత లేకోకుండా కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఇదే మంత్రి గారు, అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాను అధ్యక్ష, ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్కి సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఏమైతారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్. విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీసుకి అప్పుడు చెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. గౌరవ మంత్రి గారికి నేను అదే చెప్తున్నా అధ్యక్ష, సిఐడి అనేటటువంటిది పోలీస్ చేసేటటువంటిది క్రిమినల్ యాక్షన్స్, క్రిమినల్ చర్య ఏదైతే ఉందో దానిపైన సిఐడి వాళ్ళు చేసేటటువంటిది చర్యలు ఉంటాయి అధ్యక్ష. వాట్ అబౌట్ రికవరీస్? వాడు ఎప్పుడో అరెస్ట్ అయితే సంబంధిత అధికారిని అప్పుడు సస్పెండ్ చేస్తామో అప్పుడు యాక్షన్ తీసుకుంటాం అనేది కాదు కదా. కల్ప్రిట్ ఈస్ ఇంకా వాళ్ళు స్టిల్ ఇఫ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ది సేమ్ ప్లేసెస్ ఆర్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్స్, వాట్ ఈస్ ఫేట్ ఆఫ్ ది స్టేట్? సంబంధిత అధికారుల పైన తక్షణమే అకార్డింగ్ టు ది విజిలెన్స్ రిపోర్ట్ పైన మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలండి. సిఐడి ఇస్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్.
వాళ్ళు అడ్వైజరీ ఏమి ఇచ్చారు? క్రిమినల్ యాక్షన్స్ చేసే ఇచ్చారు. ఉద్దేశం ఉందా లేదా అని మీరు అడగొచ్చు. అది మేము అనేది ఏంటంటే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అదే సార్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేటటువంటి నివేదిక పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటిపైన యాక్షన్ తీసుకోవాలి సార్. అదేనండి, తీసుకునే అవకాశం ఉందా అని అడగండి. ఉందా సార్, ఉందా లేదా, ఎందుకు చేయలేదు అనేది అడుగుతాను సార్. మంత్రి గారిని ప్రశ్న రూపంలో అడగండి తప్ప. సార్ ఇప్పుడు మేము ప్రశ్నించేది అదే సార్, అవకాశం ఉందా లేదా, ఉండేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంతే. అందుకని నేను ముందుగానే చెప్పాను సార్, బిజినెస్ రూల్స్ ఏమిటి, బిజినెస్ రూల్స్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష, ఏదైతే సభాపతి స్థానంలో మీరు చెప్పినట్టుగా ఒక టైం ఫ్రేమ్లో తొందరగా కంప్లీట్ చేసేటట్టు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక కీలకమైన మనం ఎప్పుడు చూడం అధ్యక్ష ఇటువంటి అన్ని చరిత్రలో, అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ డబ్బులతో సొంత సినిమాలు తీసుకోవడం అనే చరిత్రలు ఎప్పుడు లేదు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ చరిత్రని తెరకెక్కించడానికి ప్రజల డబ్బుని ప్రజాధనాన్ని ఉపయోగించడం అనేది నాకు తెలిసి ఇదంతా కాబట్టి అధ్యక్ష, నేను మీ ద్వారా మీరు ఏదైతే గౌరవ మంత్రి గారు సూచించారో నేను మీ ద్వారా కోరేది వితిన్ టైం ఫ్రేమ్లో సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని ఒక బాధ్యులైన వ్యక్తుల మీద కానీ షెల్ కంపెనీస్ కావచ్చు రకరకాల అంశాలు ఈలోపు గౌరవ సహచరులు కోరినట్టు డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయిస్తూ సిఐడిని కూడా టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక భరోసా ఇవ్వండి సార్. అధ్యక్ష, వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా గతంలో చూసి ఉన్నాం, చాలామంది సీనియర్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారు ఈ విధంగా సినిమాలకి మారుస్తాం అంటే ప్రభుత్వం నిర్దేశించిన పనులకి కాకుండా ప్రభుత్వ నిధుల్ని వేరేగా వినియోగించడం తప్పే. అందుకనే ఎంక్వైరీ చేసాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద తాత్సారం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదని ఎక్కడ లేదు అధ్యక్ష. మేము ఎవరు చెప్పకముందే ఎంక్వైరీ చేశాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్గా ఎంక్వైరీ చేసి ఈ జిఎస్టీకి సంబంధించి చెప్పారో వెంటనే జిఎస్టీ డిపార్ట్మెంట్కి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలామంది డిస్కంటిన్యూ చేయటమో లేకపోతే రిజైన్ చేయటమో చేశారు అధ్యక్ష. ఇంకెవరన్నా ఆ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్లో ఎవరైనా కొనసాగుతుంటే వెంటనే తీసేయటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అప్పుడున్న అధికారులు ఎవరైనా కంటిన్యూ అవుతుంటే వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసి కూడా. అంటే ఆయన ఎలా చెప్పాలో కూడా మీరే చెప్తే ఎలా సార్, అది కరెక్ట్ కాదు. to the government on 21/1/2025 జనవరి నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా వెరిఫై చేస్తున్నాం, చూస్తాము, దాన్ని సిఐడికి పంపించాము అంటే మీరు అంటే క్లియర్లీ సెడ్ దట్ యాజ్ పర్ ద రిపోర్ట్ అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ ఆడిట్ upon verifying the bank statements it was found that after receiving the amount from the APDC the firm transferred most of the funds to cast and crew of the Yatra 2. క్లియర్ కనపడుతుంది. అవును కనపడుతుందని చెప్పారు. 8 నెలల క్రితం 9 నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే నేను ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. ఏమిటి సార్ ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కాదు సార్.